Yes. Good morning to all. Welcome to the Train the series. So నా పేరు కిరణ్ వల్లపట్ల. సో వెస్టీజ్ లో నేను క్రౌన్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఎస్ పవర్ అకాడమీలో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నందుకు ఈ అసోసియేషన్ లో నేను వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. సో ఎందుకంటే ఈ అకాడమీ ద్వారానే నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అనేది నేను 100కి 200% చెప్పగలను. సో నన్ను ఇలా తయారు చేసి ఒక బెస్ట్ ట్రైనర్ గా నన్ను నిలబెట్టిన మై గ్రేట్ అప్లైన్స్ అండ్ మెంటర్స్ కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి, సో ఈ రోజు టాపిక్ లో చూసుకున్నట్లయితే 7 మిస్టేక్స్ ఫర్ ఫెయిల్యూర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో సో మన ఫెయిల్యూర్ అవ్వడానికి గల 7 తప్పులు, 7 మిస్టేక్స్ ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. ఎస్, మరి ఆ తప్పులు ఏంటి, వాటిని మనం ఎలా కరెక్షన్ చేసుకోవాలి, సో ఎప్పుడు తీసుకోవాలి, ఎలా చేయాలనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఎస్, సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాట్ వర్కింగ్ ఇన్ ఏ సిస్టమ్. సో ఇక్కడ సిస్టమ్ లో వర్క్ చేయడం వల్ల మనకు సక్సెస్ అనేది రాదు. రైట్? ఎస్ సార్, నో రెస్పాండ్ అవ్వండి, మీరు ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. ఎస్, సో సిస్టమ్ లో వర్క్ చేయకపోవడం వల్ల సక్సెస్ అనేది రాదు అనేది, ఫెయిల్యూర్ అనేది వస్తుంది అనేది మొదటి పాయింట్. ఎస్, ఎందుకు అంటే మరి సిస్టమ్ అంటే ఏంటి? సక్సెస్. సింపుల్ గా చెప్పాలి, సిస్టమ్ అంటే ఏంటి? సక్సెస్. ఎందుకంటే ఒక ప్రూవ్డ్ ఫార్ములాని తీసుకొచ్చి ఒక సిస్టమ్ లాగా తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది. మరి అలాంటి సిస్టమ్ ని ఫాలో అయినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం, కానీ సిస్టమ్ ని ఫాలో అవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనము సక్సెస్ అవ్వలేం ఫ్రెండ్స్. ఎస్, అలాగే చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫెయిల్యూర్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే సిస్టమ్ లో పని చేయకపోవడం, సిస్టమ్ ని ఫాలో అవ్వకపోవడం. రైట్? సిస్టమ్ లో పని చేయకపోవడం అండ్ సిస్టమ్ ని ఫాలో అవ్వకపోవడం. మరి వాట్ ఈస్ ద సిస్టమ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సో మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఎథిక్స్ సిస్టమ్ ఉంది. పవర్ అకాడమీ ఒక ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉన్న సిస్టమ్. ఎస్, ఆ సిస్టమ్ ని మనం కాపాడాలి. ఎస్, 100% మన బాధ్యత కూడా. అలాగే వెస్టేజ్ కి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అండ్ ఒక ప్రూవింగ్ సిస్టమ్ ఉంది. ఎస్, ఆ సిస్టమ్ ని కూడా మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ సిస్టమ్ లో మనం ఉండాలి. మరి ఆ సిస్టమ్ లో పని చేయకపోవడం వల్ల, సిస్టమ్ ని ఫాలో అవ్వకపోవడం వల్ల మనకు సక్సెస్ అనేది రాదు, ఫెయిల్యూర్ అనేది 100% అనేది వస్తుంది. ఎస్, అండ్ ఇక్కడ కంపెనీకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఎస్ సార్, నో కంపెనీకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ కంపెనీకి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. మరి ఆ కంపెనీకి ఒక సిస్టమ్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎస్, సిస్టమ్ లో మనం ఉండటం కాదు, సిస్టమ్ మనలో ఉండాలి. సిస్టమ్ లో మనం ఉండటం కాదు, సిస్టమ్ అనేది మనలో ఉండాలి. సో ఎవరిలో ఉంటే, ఎవరైతే తనలో సిస్టమ్ ని ఉంచుకుంటారో, ఎవరైతే సిస్టమ్ ని ఇష్టంగా తీసుకుంటారో, ఎవరైతే సిస్టమ్ ని 100% ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. ఎస్, మరి సిస్టమ్ అనేది సిస్టమ్ అంటున్నాం, ప్రతి ఒక్కరికి తెలుసు. సో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన వెస్టేజ్ లో చూసుకున్నట్టయితే 7 do's 7 don'ts అదొక సిస్టమ్. సో మరి ఆ సిస్టమ్ లో ఏం చేయకూడదు, ఏం చేయాలి అని చెప్పేసి మనకు చెప్పారు. మరి దాన్ని ఫాలో అవుతున్నామా? సో మన పవర్ అకాడమీ కూడా కొన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. సార్ మన పవర్ అకాడమీ బుక్ లో ఉన్నాయి. సో మరి వాటిని మనం ఫాలో అవుతున్నామా? ఎస్, ఎప్పుడైతే మనం సిస్టమ్ లో వర్క్ చేస్తామో అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో సిస్టమ్ లో పని చేయకపోయినా, సిస్టమ్ లో మనం లేకపోయినా మనం సక్సెస్ ని చూడము, ఓన్లీ ఫెయిల్యూర్ మాత్రమే చూస్తాం. రైట్? సో ఇప్పుడు చెప్పండి, ఎంతమంది హార్ట్ఫుల్ గా ఈ రోజు ఏంటంటే యాజ్ ఏ లీడర్స్ గా, యాజ్ ఏ న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఉండొచ్చు, లీడర్స్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఉండొచ్చు. సో నేను ఎవరిని క్వశ్చన్ చేయదలుచుకోలేదు, కానీ ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుని యాజ్ ఎ సీనియర్స్ గా అండ్ జూనియర్స్ అంటే ఎవరైతే కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇది గ్రహించండి. ఎస్, ఫెయిల్యూర్ అవ్వడానికి గల కారణం ఏంటి? సిస్టమ్ లో పని చేయాలా, పని చేస్తేనే సక్సెస్ వస్తుందా? సో సిస్టమ్ లో పని చేస్తే సక్సెస్ వస్తుందా అంటున్నారు కాబట్టి ఎస్, నేను ఐ విల్ ఫాలో ద సిస్టమ్. నేను 100% సిస్టమ్ ని ఫాలో అవుతానని న్యూ డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మీరు వెస్టేజ్ లో అంటే మీరు ఎక్కడెక్కడో పనిచేసి ఉంటారు, ఏదేదో పనిచేసి ఉంటారు, సో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు, ఎక్కడా సక్సెస్ అనేది రాలేదు. కానీ ఏదో ఒక మూల చిన్న ఆశ, వెస్టేజ్ లో సక్సెస్ అవుతామనే చిన్న ఆశతోటి మీరు వెస్టేజ్ లోకి వచ్చి ఉంటారు. కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ సీనియర్స్ కావచ్చు, ఏదో ఒక మూల చిన్న ఆశతోటి వచ్చి ఉంటారు. వెస్టేజ్ లో ఒక సక్సెస్ అనేది ఉంది, సక్సెస్ అనేది ఉంటుందని ఏదో ఒక మూల చిన్న ఆశ. రైట్? మరి ఆ సక్సెస్ అవ్వడానికి మీరు వెస్టేజ్ లోకి వచ్చాక మరి ఇక్కడ సిస్టమ్ ని ఫాలో అయితే సక్సెస్ వస్తుంది అన్నప్పుడు ఎస్, 100% తీసుకోండి, సిస్టమ్ ని మీలో తీసుకోండి, సిస్టమ్ లో మీరు ఉండండి, 100% వెస్టేజ్ లో సక్సెస్ అవుతారు. 100% వెస్టేజ్ లో సక్సెస్ అవుతారు.
రైట్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే నో స్పీడ్. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి నో స్పీడ్. అంటే నో స్పీడ్ అంటే చెప్పండి, నో స్పీడ్ అంటే వేగంగా లేకపోవడం. ఏం వేగంగా లేము, ఏం స్పీడప్ లో లేము, మనం లేమా, మన వర్క్ లేదా, మన ఆలోచన లేదా, మన విజన్ లేదా, ఏం లేదు. నో స్పీడ్ అంటే థింకింగ్, ఆలోచన, లర్నింగ్ స్పీడ్ లేదు, ఆల్ అన్ని స్పీడ్ గా లేవు, థింకింగ్ స్పీడ్ గా లేదు, వర్క్ స్పీడ్ గా లేదు, అన్ని ఎస్ థింకింగ్ వర్క్ స్పీడ్ గా లేదు. ఎస్. సో మరి చూడండి ఇక్కడ ఏం స్పీడ్ గా లేదని చూసినట్టయితే, ఫస్ట్ జాయిన్ అయ్యాక చాలా మంది, ప్రతి ఒక్కరు కొత్త డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, సో జాయిన్ అయిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే చేద్దాంలే చూద్దాంలే అనుకుంటారు. సో ఒక ఫ్రెండ్ గాని, ఒక రిలేటివ్ గాని, ఒక అమ్మ, ఒక బాబాయ్ గాని, ఒక మామయ్య గాని, ఒక బావ గాని వచ్చి అవకాశం ఇచ్చిన తర్వాత, ఓహో చేద్దాంలే చూద్దాంలే, నిదానంగా చేద్దాము, తొందరే ముందులే అని చెప్పేసి స్లోగా అలా 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 చూస్తూ ఉంటారు. రైట్. ఎస్. మరి చెప్పండి ఫ్రెండ్స్, ఇలా అనుకునే వాళ్ళకి సక్సెస్ అవుతారా? ఇలా అనుకునే వాళ్ళు సక్సెస్ అవుతారా? జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత చేద్దాంలే చూద్దాంలే, నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు సక్సెస్ అయ్యాక నేను చేస్తాను, నువ్వు సక్సెస్ అయ్యాక నేను మొదలు పెడతాను, నువ్వు సక్సెస్ అయ్యాక నేను చూస్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు సక్సెస్ అవుతారంటే అవ్వరు. వాళ్ళని నమ్మిన వ్యక్తి వాళ్ళు తనతో ఉంచుకున్న వ్యక్తులు కూడా సక్సెస్ కాదు. ఎందుకంటే వాళ్ళు కాలక్రమేణంగా రోజులు గడిచిపోతానే ఉంటాయి. ఎస్, సక్సెస్ అనేది రాదు. మరి ఏం చేయాలి? జాయిన్ అవ్వడం ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు జాయిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు జాయిన్ అయ్యి 30 రోజులు ఆలోచనలో ఉంటారు తెలుసా? 30 రోజులు ఆలోచనలో ఉంటారు. 30 to 40 days, 50 days, 60 days కూడా ఆలోచిస్తూనే ఉంటారు. చెయ్యాలా వద్దా, ఈ ప్రొడక్ట్ వాడితే ఏమవుతుందో, ఇలా స్టెప్ తీసుకుంటే ఏమవుతుందో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకంటే ఒక క్లారిటీ ఉండదు. సో ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటారు. ఒక స్టెప్ తీసుకుని 2-3 నెలలకు తీసుకుంటారు. ఆ స్టెప్ పని చిన్నగా మొదలు పెడతారు, స్లోగా. సో చేద్దాంలే, సో ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు కదా, ఇది కూడా ట్రై చేద్దాం, ఏముందిలే అని చెప్పేసి జస్ట్ ఒక 2-3 నెలలకు మొదలు పెడతారు. ఈ లోపు 3 months అయిపోతుంది. మన టైం అనేది చాలా చాలా వాల్యుబుల్. ప్రతి ఒక్కరి టైం వాల్యుబుల్. సో మనం ఒక లక్ష్యం పెట్టుకుని, ఒక గోల్ పెట్టుకుని వచ్చాం. రైట్. మరి అలాగే వచ్చిన వాళ్ళు ఇట 2-3 నెలలు జస్ట్ పని మొదలు పెట్టడానికే 2-3 నెలలు చాలా మంది వెయిట్ చేస్తుంటారు తెలుసా? ఆ పర్సన్ ఏంటి సార్ అంటే, సార్ వచ్చి 1 month అవుతుంది, 2 months అవుతుంది, ఆ పర్సన్ పలానా వ్యక్తి క్వాలిటీ పర్సన్ గా ఏమయ్యాడు సార్ అంటే, సో రేపు మాపు అంటున్నాడు సార్, నెక్స్ట్ మంత్ అంటున్నాడు సార్, వర్క్ అంటున్నాడు, బిజీ అంటున్నాడు, సమస్యలు చెప్తున్నాడు అని చెప్పేసి ఇలా చెప్తుంటారు. మరి చెప్పండి ఫ్రెండ్స్, అలాగే 5-6 నెలలు ప్రయత్నం చేస్తారు. ఏమని? చిన్నగా స్టార్ట్ చేసి అప్పుడు ఒక మీటింగ్, అక్కడ ఒక మీటింగ్ అటెండ్ అవుతూ, అక్కడ ఒకటి హోమ్ మీటింగ్ చేస్తూ ఇలా ప్రయత్నం చేస్తారు. కొంతమంది 1, 2, 3 సంవత్సరాలు చేస్తారు తెలుసా? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో స్పీడ్ స్లోగా ఎంత ప్రయత్నం చేస్తారు, ప్రయత్నం లోపము. ఇక్కడ ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రయత్నం లోపం ఉంది. ఎప్పుడు? సో 2-3 నెలలకు ఒకసారి ఏదో గుర్తొచ్చినప్పుడు, మామూలుగా మనకు అంటాం కదా, సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం టైం పెట్టాలంటాం. మరి ఆ టైం అనేది మనము నిజంగా ఫుల్ టైం ఉంటుంది, పార్ట్ టైం ఉంటుంది. మరి ఇలా కాకుండా మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఫ్రీ టైంలో చేసేటోళ్ళు. ఇటు పార్ట్ టైం కాదు, ఫుల్ టైం కాదు, ఫ్రీ టైం చేస్తుంటాం. అంటే ఫ్రీ టైం అంటే గుర్తొచ్చినప్పుడు, చెయ్యాలనిపించినప్పుడు. సో మరి ఇలా చేయడం ద్వారా సక్సెస్ వస్తుందా అంటే 100% సక్సెస్ రాదు. అది 5 నెలలైనా, 6 నెలలైనా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా సక్సెస్ రాక ఏమంటారు, చివరికి క్విట్ అయిపోవటం, ఈ సిస్టమ్ ని నెగిటివ్ చేయడం స్టార్ట్ చేస్తారు. రాదు, సక్సెస్ అనేది రాదు. దీనిపై ఏమంటారు, నేను వచ్చి 1 year అవుతుంది, 2 years అవుతుంది, నాకు సక్సెస్ రాలేదు, ఈ దీంట్లో నాకు వర్కౌట్ కాదు. ఎస్. మరి ఇలా అంటారు. మరి ఏం చేయాలి? దీనికి ఏం చేయాలి అంటే సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, లీడర్ ఎలా ఉంటే తన టీం అలా ఉంటుంది. ఎస్. ఇక్కడ జాయిన్ అయిన వ్యక్తి వేగంగా వచ్చి ఫస్ట్ మంత్ ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యాడు, లేదా ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాడు. ఫస్ట్ మంత్ ఒక 5,000 10,000 చెక్ తీసుకున్నాడు. ఎస్, నువ్వు 5,000 చెక్ ఫస్ట్ మంత్ తీసుకున్నట్టయితే నీ కింద వచ్చిన వ్యక్తి అదే వేగంతో వస్తాడా, రాడా? నువ్వు మొదలు పెట్టడానికి 30 రోజులు, నువ్వు టెస్ట్ మోని ఉంటుంది. టెస్ట్ మోన్లో ఏం చెప్తారు, ఇట్లా పరిచయం చేసుకునేటప్పుడు, సో పలానా అప్లైనర్ మా అన్నయ్య, మా ఫ్రెండ్ ఇలా అవకాశం ఇచ్చాడు, సో నేను ఒక 30 రోజులు ఆలోచించాను. 30 రోజులు ఆలోచించిన తర్వాత నాకుంటూ ఒక క్లారిటీ వచ్చి పని మొదలు పెట్టేసరికి 2-3 నెలలు అయింది. ఈ 2-3 నెలల తర్వాత నేను అప్పుడప్పుడు పని చేసుకుంటూ 5-6 నెలలు ప్రయత్నం చేశాను, అయినా రాలేదు. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్, టెస్ట్ మ్యాచ్ లాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాను. మళ్ళీ 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ప్రయత్నం చేశాను, అయినా నాకు సక్సెస్ రాలేదు.
అని చెప్తుంటే మరి నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి ఆలోచన ఎలా ఉంటది? సేమ్ థింగ్, కాపీ పేస్ట్. మీరు ఎలాగున్నారు ఆయన కూడా ఆరామ్సే అదే చేస్తారు. మరి ఇప్పుడు చెప్పండి, స్పీడ్ ఎప్పుడు ఫస్ట్ గేర్ లో వెళ్తా అంటే ఎలాగా? ఎప్పుడు ఫస్ట్ గేర్ లో వెళ్తా అంటే ఎలాగా? ఫస్ట్ నుంచి సెకండ్ స్పీడ్ అప్ అవ్వాలి, తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్, తర్వాత ఫిఫ్త్, అవకాశం ఉంటే సిక్స్త్. ఇలా స్పీడ్ అప్ అయి గేర్ టు గేర్ మార్చుకుంటూ వెళ్తే, వేగం పెరిగితే నీ టీంలో నీ వర్క్, నీ ఆలోచన విధానం కానీ, నీ వర్క్ చేసే విధానం కానీ, సో ప్రతిదీ స్పీడప్ లో ఉంటే నీ కింద వచ్చే వ్యక్తి కూడా నిన్ను అందుకునే వ్యక్తి వస్తాడు, కానీ ఆగిపోయే వ్యక్తి రాడు. ఎందుకు ఆగిపోతున్నాడంటే, ఎస్ నువ్వు ఆ స్పీడ్ అందుకోవట్లేదు కాబట్టి, ఎస్ ఆయన కూడా నువ్వు ఆగిపోతున్నావు అండ్ ఆయన ఆగిపోతున్నావు. డియర్ ఫ్రెండ్స్, ఎస్ మరి ఇప్పుడు ఏం చేయాలి? స్పీడ్ పెంచాలా వద్దా? గేర్ మార్చాలా వద్దా? అవర్ గేట్ మెంటర్స్ ఎప్పుడు అంటారు గేర్ మార్చండి అని. గేర్ మార్చడం అంటే ఇదే, వర్కింగ్ స్టైల్ మార్చడమే. వర్క్ మార్చడం కాదు, ఈ కంపెనీ వదిలిపెట్టి ఇంకో కంపెనీకి వెళ్ళటం కాదు. ఈ దాంట్లో సక్సెస్ రావట్లేదంటే వర్క్ చేసే పద్ధతిని మార్చండి, వ్యాపారం చేసే పద్ధతిని మార్చండి. ఎస్ 100%. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో నేనున్నాను. నేను వచ్చిన 1 year ఇదే సిచ్యువేషన్ లో ఉన్నాను. గేర్ మార్చాను, సో వర్కింగ్ స్టైల్ మార్చాను. ఎస్ అప్పటి నుంచి అందుకుంది నా భూమి. అప్పటి నుంచి 1000 వాళ్ళనే ఎక్కడ ఆగలేదు. కొడితే కుంభకోణమే. 30 నుంచి 40కి వచ్చింది, 40 నుంచి 70కి వచ్చింది, 70 నుంచి 130, 130 నుంచి 170. జస్ట్ 4 months అంతే. జస్ట్ 4 months లో బిగ్ బ్యాంగ్. ఎందుకంటే నేను మార్పు తీసుకున్నాను, గేర్ మార్చాను. ఇప్పుడు మా మహీంద్రా XUV 300 కారు 6th గేర్ లో వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? అలాంటి స్పీడప్ లో నేను ఉన్నాను. అలా వెళ్ళాను కాబట్టి నా టీం నా వేగాన్ని అందుకుంది. నేను లక్షలకు వెళ్ళాను, నా టీం లక్షలకు వచ్చింది. నేను కార్ తీసాను, నా టీం కార్స్ తీస్తుంది. నేను ట్రైనింగ్స్ ఇస్తున్నాను, నా టీం ట్రైనింగ్స్ ఇస్తుంది. పర్ డే నా టీమ్స్ 7 టీమ్స్ ప్రతిరోజు 200 నుంచి 250 మంది డిఫరెంట్ 7 టీమ్స్ ప్రతిరోజు 5 గంటలకు జూమ్ మీటింగ్స్ చేస్తున్నాయి. ఎందుకు? వర్కింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ మారాలంటే వర్కింగ్ స్టైల్ మారాలి. ఎస్ అలా స్పీడప్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను, ఇలా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఎస్ అండ్ ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి చూసినట్లయితే నో పీడిఏ. ఇక్కడ పీడిఏ ఉండదు. వాట్ ఈస్ ద పీడిఏ అంటే ప్రైమరీ డైలీ యాక్షన్. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రైమరీ డైలీ యాక్షన్ అంటే ప్రతిరోజు మనం చేయవలసింది, ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ముఖ్యమైన పనులు తెలుసా? ప్రతిరోజు చేయాల్సింది ఇది ఉండదు. మనకి డైలీ యాక్షన్ ఉండదు, వీక్లీ యాక్షన్, మంత్లీ యాక్షన్, 3 months ఒకసారి యాక్షన్ ఉంటుంది. అదేదో మన మెయిన్ హీరోలు, బాగా ఇమేజ్ ఉన్న హీరోలు సంవత్సరానికి 1-2 సినిమాలు తీస్తారు. మరి ఇక్కడ ఎలాంటి ఇమేజ్ లేకపోయినా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కనబడుతుంటాం వర్క్ లో. మరి ఇక్కడ ఎలా ఉండాలి? ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే పీడిఏ ఉండాలి, ప్రైమరీ డైలీ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి ఏంటి, ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారు సార్? సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎస్ 487 సార్. సో 487 మెంబర్స్ ఉన్నారు, 488 ఉన్నారు. ఎస్ ఇప్పుడు చెప్పండి, మీ డ్రీమ్ ఏంటి? ఎస్ 487 మెంబర్స్, మీ డ్రీమ్ ఏంటి? మీరు దేనికోసం వచ్చారు? వెస్టేలోకి ఏదో ఒక డ్రీమ్, ఏదో ఒకటి సాధించాలి అని వచ్చారు కదా. ఎస్ కార్ కావాలి, సో కార్ అచీవర్, కార్ కావాలి, హౌస్ కావాలి, కార్. ఎస్ చాలా మందికి కార్ ఉంది, రైట్? ఎస్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇష్టపడే డ్రీమ్ ఫస్ట్ కూడా నేను చూసింది కూడా కార్. ఎస్ మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మీ డ్రీమ్ కార్ అయితే ఆ కార్ వాల్యూ కూడా ఒక 10 లక్షలు ఉంటే మరి ఇక్కడ మీ క్లారిటీ ఉండాలి. ఎస్ నా డ్రీమ్ వచ్చేసి, నాకు ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఏంటంటే కార్. ఆ కార్ వాల్యూ వచ్చేసి 10 లక్షలు. ఆ 10 లక్షల కార్ నేను తీసుకోవాలంటే ఇక్కడ స్టార్ డైరెక్టర్ కావాలి. స్టార్ డైరెక్టర్ కావాలంటే నేను 3 క్వాలిఫైడ్ డైరెక్టర్స్ చేయాలి. ఆ 3 క్వాలిఫైడ్ డైరెక్టర్స్ చెయ్యాలి అంటే నేనేం చేయాలంటే డైలీ యాక్షన్ లో భాగంగా నేను రోజుకొకరికి ప్లాన్ చెప్పాలి, రోజు 2 ఓ మీటింగ్ చేయాలి. అర్థమవుతుందా? ఎస్ ఇప్పుడు రివర్స్ లో వెళ్ళండి. రోజుకు 2 హోమ్ మీటింగ్స్, ఒక ప్లాన్ చెప్పుకుంటూ ఉంటే, సో మీరు క్రమంగా చేసుకుంటూ వెళ్తే రోజు 2 మీటింగ్లు, రోజుకు ఒక ప్లాన్ అంటే రోజు 3 ప్లాన్స్ అంటే 3 మీటింగ్స్ అంటే నెలకి 90.
నెలకు 90 రెక్కన నువ్వు చేసుకుంటూ పోతే విత్ ఇన్ 3 to 4 or 6 months లో మాక్సిమం ముగ్గురు డైరెక్టర్ చేస్తూ స్టార్ డైరెక్టర్ అవుతావు. స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత దాన్ని 3 నెలలు మెయింటైన్ చేస్తే కార్ ఫండ్ వస్తుంది. ఆ కార్ ఫండ్ ద్వారా నీకొచ్చే ఇన్కమ్ తోటి నువ్వు ఒక 10 లక్షల కార్ తీసుకుంటావు, నీ డ్రీమ్ నెరవేరుతుంది. రైట్? మరి డ్రీమ్ నెరవేరాలంటే ఇక్కడ ఏం చేయాలి? డైలీ యాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ డైలీ యాక్షన్ లేకుండా సో నాకు కార్ కావాలి, నాకు హౌస్ కావాలి, నాకు ₹1,00,000 కావాలంటే వస్తుందా? ₹1,00,000 కావాలంటే వస్తుందా? ఎస్, రాదు ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి, రోజు కనీసం 1 నుంచి 2 గంటలు పనిచేయాలి. రోజుకి ఆ ఒక్కరికి ప్లాన్ చెప్పాలి, ఇద్దరికి హోమ్ మీటింగ్ చెయ్యాలి అంటే రోజుకి 1 నుంచి 2 గంటలు పనిచేయాలి. ఎస్ సార్, నా వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ నాట్ క్లియర్ అని పెట్టారు, నో నో అని పెట్టారు, నాకు అర్థం కాలేదు. క్లియరా వాయిస్? ఎస్, థ్యాంక్ యూ. సో రోజుకి 1 నుంచి 2, ఓకే, రోజుకి 1 నుంచి 2 గంటలు పని చేయాలి. ఇలా చేసుకుంటూ పోతే మనం 100% సక్సెస్ అవుతాం. మరి రోజు 1 నుంచి 2 గంటలు ఏం చేయాలి అంటే ఈ బిజినెస్ కి ప్రియారిటీ ఇవ్వాలి, ఈ బిజినెస్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే వెస్టేజ్ అనేది తీసుకుంటారు. వెస్టేజ్ అవకాశం తీసుకొని ఎప్పుడో ఒకసారి వారానికి 1 రోజు 2 రోజులో ఏదో అలా చేసుకుంటూ పోతారు. లేదా రోజుకి జస్ట్ ఒక వ్యక్తిని కలుస్తారు, లేకపోతే లేదు. సో నాకు ఫంక్షన్ కావాలా, వెస్టేజ్ కావాలంటే ఫంక్షన్, ఫ్రెండ్తో ఊరెళ్ళాలా, ఇక్కడికి ఉండాలంటే ఊరెళ్ళాలి. సో ఇలాగా చాలా వరకు ప్రియారిటీ అనేది ఇవ్వరు. సో మనం చేసే పనిలో ప్రియారిటీ ఇచ్చినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. సో ఈ బిజినెస్ కి నేను కింద నుంచి వెళ్తున్నాను చూడండి. సో ఈ బిజినెస్ కి ఎప్పుడైతే నువ్వు ప్రియారిటీ ఇస్తావో, ఆ ప్రియారిటీ ఇచ్చి రోజుకు 1 నుంచి 2 గంటలు ఈ వర్క్ కోసం, ఈ బిజినెస్ కోసం నువ్వు టైం పెడతావో, ఆ 1 నుంచి 2 గంటల్లో ఒక్కరికి లేదా ముగ్గురికి ప్లాన్ షో కానీ, ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ ఇవ్వచ్చు. అది ఇచ్చుకుంటూ చేసుకుంటూ పోతే ఒక 3 డైరెక్టర్స్ చేస్తావు, దాని తర్వాత స్టార్ డైరెక్టర్ అవుతావు. స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత నీ కార్ ఫండ్ వస్తుంది, దాని ద్వారా 10 లక్షల కార్ చూస్తావు, కార్ తీసుకుంటావు, నీ డ్రీమ్ నెరవేరుతుంది. ఎస్ డియర్ ఫ్రెండ్స్, నా డ్రీమ్ కార్ రీచ్ అవ్వడానికి, నేను అచీవ్ అవ్వడానికి 2 సంవత్సరాలు నేను వెస్టేజ్ మాల ధరించాను తెలుసా? 2 సంవత్సరాలు వెస్టేజ్ మాల ధరించాను. సో మామూలుగా ఏదైనా స్వామి మాల ఏదైనా వేస్తే 40 రోజులు 42 రోజులు ఉంటుంది, రైట్? కానీ నేను 2 years వెస్టేజ్ మాల ధరించాను. మరి అక్కడ మాల ధరిస్తే కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, రైట్? మరి ఇక్కడ నేను వెస్టేజ్ మాల 2 సంవత్సరాలు కాదు, సో కెరియర్ గా ఇద్దాం అనుకో ఫస్ట్ 2 years వేశాను. 2 సంవత్సరాలలో ఈ మాల తీసేదే లేదు, తాడో పేడో తేల్చుకోవాలన్నాను. ఈ 2 సంవత్సరాలలో ఫ్రెండ్ లేడు, రిలేటివ్ లేడు, అమ్మ లేదు, నాన్న లేదు, ఫ్యామిలీ లేదు, సొంత ఊరు లేదు. సో ఎవరితో సంబంధం లేకుండా ఎక్కడ ఫంక్షన్ కానీ, ఎక్కడ చావు ఉంది, ఎక్కడ ఫంక్షన్ ఉంది అన్న 2 సంవత్సరాలు నేను కనీసం నా ఊరు వంక కూడా చూడలేం. ఎందుకంటే నాకంటూ ఒక వాల్యూ క్రియేట్ అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లోనే ఉంది. ఇక్కడ ప్రియారిటీ ఇచ్చాను, దీన్ని తాడుపేడు తేల్చుకోవాలంటే నేను ఏ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చెయ్యొద్దు అని చెప్పేసి రోజుకు కనీసం 11-12 మీటింగ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఉదయం 6 గంటలకి బండి ఎక్కితే నైట్ 10-11 గంటలకి 11 to 12 మీటింగ్స్ డైలీ ఒక వరుసగా 2-3 రోజులు చేసిన రోజులు కూడా ఉన్నాయి తెలుసా? ఎందుకంటే నేను అంత ప్రయారిటీ ఇచ్చాను, హార్ట్ తో తీసుకున్నాను. నా జీవితం మారాలంటే వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ వెస్టేజ్ అని నమ్మాను. 2 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత నా లక్ష్యం నెరవేరకపోతే ఈ భూమి మీద నేను ఉండకూడదని కూడా డిసైడ్ అయ్యాను. అలాంటి మాల నేను వేసుకున్నాను కాబట్టి ఈ రోజు నేను ఈ సక్సెస్ లో ఉన్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఉండాల్సింది ఏంటంటే ఇక్కడ బిజినెస్ కి ప్రాధాన్యత ఇద్దాం. సో ఇచ్చి ప్రైమరీ డైలీ యాక్షన్ లో ఉందాం. రెగ్యులర్ గా వర్క్ చేద్దాం, ఒక హాబీ లాగా తీసుకుందాం. అరే పని చేయకపోతే పిచ్చెక్కాలే, హోమ్ మీటింగ్ చేయకపోతే పిచ్చెక్కాలే, జూమ్ మీటింగ్ అటెండ్ కాకపోతే ఏంట్రా బాబు ఇలా ఉంది అనాలి. ఎందుకంటే అది మన డైలీ యాక్షన్ లో భాగంగా వెళ్ళిపోవాలి. డైలీ యాక్షన్ లోకి వెళ్ళిపోవాలి మన హాబీ. మనం లేవగానే ఎలాగైతే మనం పళ్ళు తోముతామో, స్నానం చేస్తామో, సో అలాగే మనం రోజు చేసే ఏదైతే హాబీస్ ఉన్నాయో, డైలీ యాక్టివిటీస్ ఉన్నాయో, అలాగే ఇక్కడ ప్లాన్ చెప్పడం, ప్రొడక్ట్ గురించి చెప్పడం, జూమ్ మీటింగ్స్ చేయడం, ఇవన్నీ నీ డైలీ యాక్షన్ లో ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇది లేకపోవడం వల్లనే నీకు ఫెయిల్యూర్ అనేది రావడం జరిగింది. ఎస్ సార్, ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. సో ఇక్కడ హార్ట్ఫుల్ గా చెప్పండి, హార్ట్ఫుల్ గా చెప్పండి. ఎస్ సార్, నేను ప్రైమరీ డైలీ యాక్షన్ నాకు ఉంది సార్ అన్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ప్రైమరీ డైలీ యాక్షన్ నేను ఫాలో అవుతున్నాను సార్, నేను ఫాలో అవుతున్నాను సార్ అన్న వాళ్ళు టైప్ చేయండి, వాళ్ళ పేరు టైప్ చేయండి, నాకు గుర్తుంటది. ఎస్ టైప్ చేయండి. యమున గారు, ప్రియాంక గారు,
ఇక్కడ ఏదో కౌంట్ కోసం కాదు, మీ హార్ట్ఫుల్ గా చెప్పండి. ఇక్కడ ఏదో ఏమో అనుకుంటారు, నో అంటే చెప్తే ఏమను, ఎందుకంటే ఇక్కడ లోపల మీరు నో అని ఉన్నా ఇక్కడ ఎస్ అని పెడితే మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఎస్, మీరు 100% నేను చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అంటే ఎస్, యు ఆర్ ద విన్నర్స్. నేను చెప్తున్నాను, యు ఆర్ ద విన్నర్స్. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఖచ్చితంగా మీరు విజయం సాధించి తీరుతారు. ఎస్ ఫ్రెండ్స్. అండ్ థర్డ్ వన్ అయిపోయింది. ఫోర్త్ వన్ వచ్చేసి నాట్ షోయింగ్ ఎనఫ్ ప్లాన్స్. నాట్ షోయింగ్ ఎనఫ్ ప్లాన్. సో ఇప్పుడు చెప్పండి, వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి? వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి? రెస్పాండ్ అవ్వండి. వెస్టేజ్ బిజినెస్ అంటే మీకున్న అవగాహనలో చెప్పండి. వెస్టేజ్ లో సార్ వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. వెస్టేజ్ లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. సో అసలు వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది చాలా మీటింగ్స్లలో. సో వెస్టేజ్ బిజినెస్ అనేది డైలీ నెట్వర్క్ మార్కెటింగ్, కెరీర్ ఆపర్చునిటీ, లైఫ్ టైమ్ ఆపర్చునిటీ బేస్డ్ కెరియర్ ఆపర్చునిటీ. ఎస్, వెస్టేజ్ అనేది కెరీర్ ఆపర్చునిటీ, రైట్? ఎస్. సో వెస్టేజ్ బిజినెస్ అంటే నో సేల్స్ బిజినెస్, నో పీవీ బిల్డ్ బిజినెస్, సేల్స్ బిల్డ్ బిజినెస్ కాదు. మరి ఇక్కడ ఏం చేయాలి? అసలు వెస్టేజ్ బిజినెస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మన ఆర్థిక భద్రత కోసం మనం మొదలు పెట్టిన ఒక పని. నేను అనుకుంటున్నాను, నేను ఫైనాన్షియల్ సెక్యూరిటీ పొందాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలని వెస్టేజ్ లోకి వచ్చాను. ఎస్, మరి ఇక్కడ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత డబ్బు రావాలంటే డబ్బు ఎలా వస్తుందో చెప్తే డబ్బు వస్తుందా? సబ్బులు అమ్మితే డబ్బు వస్తుందా? చెప్పండి. డబ్బు రావాలంటే డబ్బులు వచ్చే పని చేయాలా, డబ్బు రాని పని చేయాలా? ఎస్. సో డబ్బులు వచ్చే పనే చేయాలి, రైట్? మరి ఏంటి ఇక్కడ వెస్టేజ్ లో మనకు 100% చేయాల్సింది ఏంటంటే ప్లాన్ షో. ప్రొడక్ట్ షో చేస్తున్నావు ఓకే, హోమ్ మీటింగ్ చేస్తున్నావు ఓకే, కానీ ఎంతమందికి ప్లాన్ చెప్తున్నావు? ఎంతమందికి డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బు సంపాదించవచ్చు అని ఎంతమందికి చెప్తున్నావు? ఎందుకంటే ఇక్కడ నీకు డబ్బు రావాలంటే నీతో పాటు నడిచే వాళ్ళు కూడా డబ్బు సంపాదించాలనే వాళ్ళు నీతో ఉంటేనే నీకు డబ్బు వస్తుంది. మరి అలాంటప్పుడు డబ్బు ఎలా వస్తుందో చెప్పకుండా సబ్బు పట్టుకొని లేకపోతే పేస్ట్ పట్టుకొని ఇట్లా చేసుకుంటూ సంవత్సరాలు వెళ్తే మనకు డబ్బు వస్తుందా? రాదు కదా. ఎస్, ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే తగినంత ప్లాన్ షో చేయకపోవడం. అంటే ఇక్కడ మనం అనుకున్న లక్ష్యం, నేను చెప్పాను కదా ఇందాక, ఒక డ్రీమ్ ఉంది, కార్ డ్రీమ్ ఉంది, 10 లక్షల కార్ తీసుకోవాలంటే రోజుకి ఒక్కరికి లేదా ఇద్దరికి ప్లాన్ షో చేసుకుంటూ ఒక 3 మీటింగ్స్ యావరేజ్ చేసుకుంటూ పోవాలని చెప్పాం. మరి ఇక్కడ నీ కళ ఏదైతే ఉందో, నీ కోరిక ఏదైతే ఉందో, నీ డ్రీమ్ ఏదైతే ఉందో, నీ లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ప్లానింగ్ అనేది మీరు చేయాలి. మీ అప్లయన్స్ అండ్ సిస్టమ్ అప్లయన్స్ అండ్ మెంటర్స్ ఉంటారు, వాళ్ళ సపోర్ట్ తోటి మీకు కావాల్సిన డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ కి ఒక డెడ్ లైన్ పెట్టుకొని గోల్ లాగా మార్చుకొని, సో దానికి మీరు ఎన్ని ప్లాన్ షోలు చేయాలి, ఎంత వర్క్ చేయాలి, ఎన్ని గంటలు వర్క్ చేయాలనేది ఖచ్చితమైన ఒక ప్లాన్ షో అనే ఒక ప్రణాళిక అనేది మనకు ఉండాలి. ఈ తగిన ప్లాన్ షోలు చేయకపోవడం, ఈ ప్లాన్ ని ఎక్కువ మంది పీపుల్స్ లోకి తీసుకెళ్లడం ద్వారా, సో వెస్టేజ్ ప్లాన్ 9 రకాల ఆదాయాలు అండ్ కాంపన్సేషన్ ప్లాన్ ఏం చేస్తే ఏమొస్తుంది అనేది కనుక మనము ఎక్కువ మందికి తీసుకెళ్లడం ద్వారా మన సక్సెస్ ని మనం అనుకున్న దానికంటే ముందుగా పొందవచ్చు. ఎక్కువ మందికి తీసుకెళ్ళాలి, జనాల్లోకి ఎక్కువ తీసుకెళ్ళాలి ఈ ప్లాన్ షో అనేది. సో అలా చేయడం ద్వారా ఇప్పుడు చూడు, ఎందుకు అంటే ఇక్కడ ప్లాన్ మన కోసం పనిచేయదు, మనం ప్లాన్ లో పనిచేయాలి. 4x4 స్ట్రక్చర్, 6x6 స్ట్రక్చర్, 30 PV, 60 PV, 100 PV వేసాము, పని చేయట్లేదు. సో మరి ఏం చేయాలి? ప్లాన్ మన కోసం పనిచేస్తుందా? మన కోసం ప్లాన్ పనిచేయదు, మనమే ప్లాన్ లో పనిచేయాలి. ఏ ప్లాన్? ఎస్, నువ్వు 4 ఉన్నారా 4x4 స్ట్రక్చర్ చేయి, 3 ఉన్నారా 3x3 స్ట్రక్చర్ చేయి, 2 ఉన్నారా 1+2 స్ట్రక్చర్ చేయి, ఒకరే ఉన్నారా 1+1 వెళ్ళు. ఎలాగైనా మనం ఒక ప్లాన్ సెట్ చేసుకుని ఆ ప్లాన్ లో పనిచేయాలి. ఎప్పుడైతే మనం ప్లాన్ లో పనిచేస్తామో అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. కానీ సో మరి ప్లాన్ ఉంది కదా, ప్లాన్ ఉందని చెప్పేసి ఎలాంటి ప్లాన్ మనం తీసుకోకుండా దాన్ని ఫాలో అవ్వకుండా మనం చేసుకుంటూ పోతే మనకు సక్సెస్ అనేది రాదు ఫ్రెండ్స్. సో కాబట్టి వెస్టేజ్ బిజినెస్ అనేది చూసుకున్నట్టయితే ఇందులో ఉన్న ప్రొడక్ట్ ఏంటంటే ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీని కొన్ని వందల వేల లక్షల మందికి మనం తీసుకెళ్ళాలి. సో డబ్బు వచ్చే మార్గాన్ని చూపించండి. ఎస్, ఇక్కడ ₹1,00,000 వస్తుంది, కార్ కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ఆ డబ్బు ఎలా వస్తుందో చెప్పాలి కదా.
ఆ డబ్బు ఎలా వస్తే చెప్పడమే ప్లాన్ షో కదా. ఎస్, మరి ఎంతమంది ప్లాన్ ని తనలో ఉంచుకుంటారో చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి నాట్ హ్యావింగ్ బిగ్ లిస్ట్. నాట్ హ్యావింగ్ బిగ్ లిస్ట్. బిగ్ లిస్ట్ లేకపోవడం వల్ల, బిగ్ లిస్ట్ మీన్స్ ప్రాస్పెక్ట్ లిస్ట్, కాంటాక్ట్ లిస్ట్ అండ్ ప్రాస్పెక్ట్ లిస్ట్, అది ఎక్కువగా లేకపోవడం వల్ల మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, సో మీ కాంటాక్ట్ లిస్ట్, మీ ప్రాస్పెక్ట్ లిస్ట్ ఎంతమంది ఉన్నారు చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. వన్ 150, 200, 150, 40. ఎస్, 250, 200, 200, రైట్. ఓకే, ఉన్నారు కదా. సో డియర్ ఫ్రెండ్స్, మనకి ఫ్రెండ్స్ అనే ఫార్ములా తోటి మేక్ ఏ లిస్ట్ అనేది చేయొచ్చు. సో అది ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే మీ సీనియర్స్ దగ్గర కూర్చొని వాట్ ఈస్ ద మేక్ ఏ లిస్ట్ అని చెప్పేసి ఫ్రెండ్స్ ఫార్ములా ఏంటి అనేది ఒకసారి కనుక్కోండి. సో ఆ ఫ్రెండ్స్ ఫార్ములా ద్వారా కనుక మీరు లిస్ట్ రాసుకుంటూ పోతే ఈజీగా 400 నెంబర్స్ వస్తాయి. ఈజీగా 400 నెంబర్స్ వస్తాయి. ఎస్, ఆ లిస్ట్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. ఆ లిస్ట్ లేకపోవడం వల్లనే మనం ఏం చేస్తామంటే ఈ 130 మంది, 200 మంది, 300 మంది తోటి దీంట్లో మనం ఒక ఫిల్టర్ చేసి ఒక 20 మందిని, 30 మందిని తీసుకుంటాం, వాళ్ళని కలుస్తాము. దాంట్లో వచ్చేది ఒక 2-3 వస్తారు. సో నా లిస్ట్ అంతా అయిపోయింది అంటాం, నా ప్రాస్పెక్ట్ లిస్ట్ కూడా అయిపోయింది, నాకు ఎవరు తెలియదు అంటాం. సో మరి ఇక్కడ ఎక్కువ లిస్ట్ లేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అవుతారు. ఈ బిజినెస్ లో సక్సెస్ పొందాలంటే మనకు కాంటాక్ట్ లిస్ట్ అనేది ఒక ముడి సరుకు లాంటిది. కాంటాక్ట్ లిస్ట్ అనే ముడి సరుకు కావాలి మనకు. ఆ ముడి సరుకు లాంటిది కాంటాక్ట్ లిస్ట్ అనేది, ప్రాస్పెక్ట్ లిస్ట్ అనేది. ఎస్, ఈ లిస్ట్ అనేది మనకు ఉండాలి. ఈ లిస్ట్ అనేది చాలా పెద్దదిగా ఉండాలి. ఏదో 100, 200, 300 కాదు సార్. మరి ఎక్కడి నుంచి వస్తారు సార్ అంటే మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్ యొక్క రిలేటివ్స్, ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్స్, బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్, సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్, లేకపోతే మీ మ్యారేజ్ ఆల్బమ్స్ చూడండి, దాంట్లోంచి లిస్ట్ వస్తుంది. లేదా మీ పాప బర్త్డేకి చూడండి, దాంట్లోంచి లిస్ట్ వస్తుంది. లేదా మీరు చదువుకున్న స్కూల్ డేస్ లో ఫొటోస్ చూడండి, దాంట్లోంచి కూడా లిస్ట్ వస్తుంది. మరి అవన్నీ చూసుకుంటే ఎంతమంది ఉంటారు చెప్పండి? లిస్ట్ పెద్దది వస్తుందా రాదా? ఎస్, ఇలాంటి లిస్ట్ వస్తుంది, ఇంత పెద్దగా లిస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం 10 మెంబర్స్ లిస్ట్, ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్ లిస్ట్ లో 10 మెంబర్స్ కి చెప్పారు, 10 మెంబర్స్ రిజెక్ట్ చేశారు. చాలా మంది అంటారు సార్ లిస్ట్ ఉందంటే నాకు 10 మంది 15 మంది తెలుసు సార్ అన్నాము. ఆ 10-15 మందికి చెప్పారు, ఆ 10 మంది రిజెక్ట్ చేశారు. వాట్ నెక్స్ట్? ఏం చేద్దాం? 50 మంది అన్నారు, 50 మంది లిస్ట్ ఉంది మీ దగ్గర, 50 మందికి చెప్పారు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాట్ నెక్స్ట్? ఏం చేస్తారు? సో నాకు తెలుసు ఈ భూమి మీద నాకు తెలిసింది ఆ 15 మంది, ఈ భూమి మీద నాకు తెలిసింది ఆ 100 మంది, ఈ భూమి మీద నాకు తెలిసింది ఆ 200 మంది అయిపోయారు. కాబట్టి బాయ్ బాయ్, గుడ్ బాయ్. అలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఆల్బమ్స్ నుంచి కానీ, ఫోటో గ్యాలరీ నుంచి కానీ, ఫేస్బుక్ అండ్ వీటి నుంచి చూడండి. ఈజీగా నాకు తెలుసు, నాకే వచ్చినాయి తెలుసా. నా కాంటాక్ట్ లిస్ట్ 4000 ఉంటది. నా కాంటాక్ట్ లిస్ట్ 4000 ఉంటది. దాంట్లో నాకు పర్ఫెక్ట్ అనుకొని రాసుకున్న వాళ్ళే 500 మెంబర్స్ ఉన్నారు. దాంట్లోంచి ఫిల్టర్ చేసింది 130 మెంబర్స్, 130 మెంబర్స్ ఫిల్టర్ చేసి పెట్టాను. కానీ ఎప్పుడు కలవాలనుకునే టైంలోనే అవన్నీ ఇక్కడ కాదు, లాంగ్ 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 ఉన్నాయి. అటుపోతే వైజాగ్ ఉంది, వైజాగ్ లో ఒక ఐఫోన్ సర్వీస్ సెంటర్ మేనేజర్ నా ఫ్రెండ్. సో ఆయన విజయవాడ షిఫ్ట్ అయ్యాడు ఈ మధ్య. సో అట్లాంటి లాంగ్ లాంగ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి నాకు. సో రాసి పెట్టుకున్నాను. సో ఎందుకంటే ఎప్పుడైనా మనకి గుర్తు, ఎప్పటికైనా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనకు తెలుసు కదా చీమ అండ్ మిడత స్టోరీ ఉంది కదా. సో చీమ ఏం చేస్తుంది? సో ఎండాకాలంలో, వేసవి కాలంలో దానికి కావాల్సిన ఫుడ్ మొత్తం సేకరిస్తుంది. దానికి కావాల్సిన ఫుడ్ మొత్తం సేకరిస్తుంది. మిడత మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటది. టైం దొరికింది, విశ్రాంతి దొరికిందని ఎంజాయ్ చేస్తుంది. చీమ ఏం చేస్తుంది? దానికి కావాల్సిన ఫుడ్ మొత్తం సేకరించి దాన్ని గుహలో పెట్టుకొని తర్వాత వర్షాకాలంలో, శీతాకాలంలో అది బయటికి వెళ్లకుండా ఆ ఫుడ్ ని తీసుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటది. కానీ మిడత పరిస్థితి అలా కాదు. సో ఇప్పుడు మనకు టైం వచ్చింది ఫ్రెండ్స్. ఎవరైతే 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు అన్నవాళ్ళు, సో ఇప్పుడు మీరు చెప్పండి, కూర్చోబెట్టండి, మీ అమ్మ నాన్నని కూర్చోబెట్టండి, మీ భార్యని కూర్చోబెట్టి ఎస్ చెప్పండి, లిస్ట్ రాయండి. మన చుట్టాలు చెప్పండి. సో మీ మ్యారేజ్ ఫోటో చూసి ఇగో ఈయన ఎవరు, ఈయన ఎవరు, ఇతను ఎవరు, ఈమె ఎవరు అని అడగండి, వాళ్ళు చెప్తారు. మన ప్రాస్పెక్ట్ దొరికినట్టే. సో అలా లిస్ట్ బిల్ చేయండి. ఫస్ట్ రా మెటీరియల్, ముడి సరుకు, ఏ ప్రొడక్ట్ అయినా తయారు కావాలి, వస్తువు తయారు కావాలంటే ముడి సరుకు ఉండాలి మనకి. మరి ఇక్కడ కూడా నెట్వర్క్ ను బిల్డ్ చేయాలంటే ఇక్కడ కూడా ముడి సరుకు ఉండాలి. నో లిస్ట్ నో బిజినెస్. లిస్ట్ లేకపోతే బిజినెస్ రాదు. సో ఈ లిస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి.
అట్లీస్ట్ 150 నుంచి 200 మెంబర్స్ లిస్ట్ ఉండాలి. అట్లీస్ట్ తక్కువలో తక్కువ 150 నుంచి 200 మెంబర్స్ ప్రాస్పెక్ట్ లిస్ట్ ఉండాలి, కాంటాక్ట్ లిస్ట్ కాదు. కాంటాక్ట్ లిస్ట్ అనేది టెంపరీ లిస్ట్. నీకున్న ఫోన్ నెంబర్లు 400 500 రాశారు, దాంట్లోంచి ఫిల్టర్ చేసి ఒక 150 నుంచి 200 మందిని సపరేట్ చేయండి. అలాంటి లిస్ట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఇక్కడ ఎందుకంటే 10% వ్యతిరేకించినా కానీ ఇంకా 90% అవకాశం ఉంది అనుకోవాలి. 100 మంది నీ లిస్ట్ ఉంది, 100 మందిలో ఇప్పుడు 10 మంది ఉంటే 10 మంది లిస్ట్ లో 10 మంది రిజెక్ట్ చేశారు, అయిపోయింది. కానీ ఇక్కడ 100 మంది ఉంటే 100 మందిలో 10 మంది రిజెక్ట్ చేస్తే ఇంకా 90 మంది ఉంటారు. 200 మందిలో 20 మంది రిజెక్ట్ చేస్తే ఇంకా 180 మంది ఉంటారు. ఇలాగ మనం అనుకుంటూ మనం ఎప్పటికప్పుడు లిస్ట్ బిల్ చేయాలి. ఎవ్వరు తెలియదు, ఇంటికి పాలాయన వస్తాడు, నెంబర్ తీసుకోండి. మీరు బజార్కి వెళ్ళారు, కూరగాయలకు వెజిటేబుల్స్కి వెళ్ళారు, అక్కడ వాళ్ళ నెంబర్ తీసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనం ప్రాస్పెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనం ప్రాస్పెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఆ మైండ్ సెట్ మనకు ఉండాలి. ఆ మైండ్ సెట్ మనకు నాది ఎలా ఉంటుంది తెలుసా? అలా వెళ్తుంటే ఒక ఆయన వచ్చి, బాబు ఈ అడ్రస్ ఎక్కడ అన్నోని కూడా నేను విజిటింగ్ కార్డు ఇచ్చి ఆయన నెంబర్ నేను తీసుకుంటే నా నెంబర్ ఆయనకి ఇస్తా, అడగండి. నాతో పాటు నా టీం ఉంటుంది. ఏంటి సార్ ఇలా చేస్తారు ఏంటి సార్ అని. ఎస్, దట్ ఈస్ ద యాటిట్యూడ్. ఎందుకంటే నాకు కావాల్సింది ముడి సరుకు, నాకు కావాల్సింది ముడి సరుకు. ఎస్, అలాగా లిస్ట్ బిల్డ్ చేసుకున్నట్లయితే ఆ లిస్ట్ లేకపోవడం వల్ల మనకు ఫెయిల్యూర్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఈ టైం మనకు ఉంది, హ్యాపీగా మన ఇంట్లోనే ప్రాస్పెక్ట్ లిస్ట్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. దాన్ని చేయండి. చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే బయటికి వెళ్ళి వర్క్ చేసే అవకాశం వచ్చిందో, ఎస్ వెళ్ళి వాళ్ళందరినీ కలవండి. దాంట్లోంచి నీకు మంచి మంచి పర్సన్స్, మంచి మంచి క్వాలిటీ పర్సన్స్ రావడానికి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ 6th వన్ వచ్చేసి థింకింగ్ ఎవ్రీవన్ విల్ జాయిన్. సో లిస్ట్ తయారు చేస్తారు, లేకపోతే లిస్ట్ లేకుండానే జాయిన్ అయిన తర్వాత వర్క్ మొదలు పెడతారు. ఇక మనం పోరాటం అక్కడి నుంచి దండయాత్ర మొదలవుద్ది మనకి. ఎస్, ప్రతి ఒక్కరిగా ఇక్కడ మొదలు పెట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అవుతారు. నాకు ఎంతమంది తెలియదు, నేను అలా వెళ్ళి మా ఊర్లో చెప్తే 100 మంది అంటే జాయిన్ అవుతారు తెలుసా. అలా మా కాలేజీలోకి వెళ్తే నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ మొత్తం జాయిన్ అవుతారు తెలుసా అనే యాటిట్యూడ్, అలాంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇది కలిగి ఉండటమే పెద్ద ఫెయిల్యూర్. సో ఇలా కలిగి ఉండటమే ఒక ఫెయిల్యూర్ అన్నమాట. ఫెయిల్యూర్ లో వన్ ఆఫ్ ద పార్ట్. ఎస్, ఎంతమంది అనుకుంటారు, ఈవెన్ నేను కూడా అనుకున్నాను తెలుసా. నేను కూడా అబ్బా నా జియోలో పనిచేస్తున్నా, 52 మంది ఉన్నారు, ఈ 52 మంది చెప్తే 52 మందిలో ఎవ్వరు నా మాట కాదనరు అనుకున్నా. 52 మంది కూర్చోబెట్టి చెప్పితే ఒక్కడు కూడా జాయిన్ కాలే. ఇప్పటి వరకు కూడా ఆ జియోలో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు తెలుసా. నా కొలీగ్స్ వేరే జియో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను చేసిన ఆఫీస్ లో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సో నేను అనుకున్న అందరు జాయిన్ అవుతుంది. మా ఊరు పోయి చెప్తే అబ్బా నా మాటిని వస్తారు అనుకున్నా, ఎవరు రాలా. ఎస్, మరి ఇక్కడ చూడండి, జాయిన్ అయిన కొత్తలో ప్రతి ఒక్కరు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తే ప్రతి ఒక్కరు జాయిన్ అవుతారు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎక్కడ ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత రిలేటివ్ అయినా, ఎంత నీ బ్లడ్ రిలేషన్ అయినా కానీ, నీ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ 10 మందికి చెప్పితే 8 మంది వింటారు. ఆ 8 మందిలో 6 జాయిన్ అవుతారు. ఆ 6లో 4 మాత్రం చేద్దామంటారు. ఆ 4లో 2 మాత్రం మనతో నడుస్తారు. ఆ 2లో ఒక్కరే నిలబడతారు. మనం అనుకుంటాం అబ్బా 10 మంది జాయిన్ అయ్యారు, అయిపోయినారని, క్రౌన్ అయిపోయినా లేకపోతే స్టార్ అయిపోయినా అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక ఎస్టిమేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే, సో 10 మందిలో 8 మంది వింటారు, 6 జాయిన్ అవుతారు, 4 చేద్దామంటారు, 2 నీతో నడుస్తారు. ఆ 2లో ఒకడు ఆగిపోయి ఒకడు మాత్రమే నీతో నిలబడతాడు. మరి అలాగే నేను చేసిన స్టార్టింగ్ లో 6 నెలల జర్నీలో చూసుకున్నట్టయితే 36 మందికి నేను జాయినింగ్ చేస్తే దాంట్లో నిలిచిన వాళ్ళు 3 ఒకరు సుష్మిత మేడం, ఒకరు ప్రదీప్ సార్, ఒకరు విజయ్ సార్. ఆ 3 ఇప్పుడు నాతో ట్రావెల్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు లేరు. ఎస్, సో కాబట్టి ప్రాస్పెక్ట్ లిస్ట్ అనేది మనకి ఎంత ఉంటే అంత మంచిది. రైట్, ఇది ఒక ప్రాబ్లం. మనకి వచ్చేసి ప్రతి ఒక్కరు జాయిన్ అవుతారని మనం యాటిట్యూడ్ కలిగి ఉండి అదే ఆలోచనతో వెళ్తాం. అక్కడ జాయిన్ కాకపోవడం వల్ల మనము నెగిటివ్ లోకి వెళ్ళిపోతాం, డిస్మూడ్ అయిపోతాం. దానివల్ల మన వల్ల కాదు అని మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి సో మనం ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఆలోచన ఉండకూడదు. 10 మంది చెప్తే ఒకరు వస్తారు, గుర్తుపెట్టుకోండి అంతే. ఆ 10 మంది కూడా మీరు ఫిల్టర్ చేసిన వ్యక్తులకు 10 మంది చెప్పాలి, ఎవరు పడితే వాళ్ళకి కాదు. అట్లా అని చెప్పి 100 మందిని ఒకేసారి కూర్చోబెట్టి చెప్తా, 100 మందిని కాదు షేర్ కార్ అన్నట్టు అంటే అడ్డులో వచ్చేది కూడా ఒక్కరే వస్తారు. ఎస్,
అండ్ ఇక్కడ సెవెంత్ది అండ్ ఫైనల్ గా సో నాకు ఇష్టమైనది చూసుకున్నట్టయితే ఎస్ నాట్ కన్సల్టింగ్ సిస్టమ్ అప్లైన్. వెరీ వెరీ బ్లండర్ మిస్టేక్ అన్నమాట. తెలిసి తెలియక జరుగుతున్న మిస్టేక్. తెలియకుండా జరిగితే పొరపాటు, తెలిసి జరిగితే తప్పు అంటాం, మిస్టేక్ అంటాం. మళ్ళీ మళ్ళీ అదే మిస్టేక్ జరిగితే బ్లండర్ మిస్టేక్ అంటాం. ఎస్ ఇక్కడ నేను స్టార్టింగ్ లో నాకు తెలియక పొరపాటు చేశాను, దాన్ని గ్రహించాను, ఎస్ దాన్ని కరెక్షన్ చేసుకున్నాను, ఎస్ ఇప్పుడు నేను సక్సెస్ లో ఉన్నాను. ఎస్ నాట్ కన్సల్టింగ్ సిస్టమ్ అప్లైన్. సిస్టమ్ అప్లైన్ ని కన్సల్టింగ్ అవ్వకపోవడమే నీ ఫెయిల్యూర్. అర్థమవుతుందా? రైట్. మరి ఏంటి, ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు మనం అప్లైన్ తో కన్సల్ట్ అవ్వకుండా ఉండటం ఫస్ట్ ఫెయిల్యూర్. నీ అప్లైన్ తో మన గ్రేట్ మెంటర్స్ ఎప్పుడు చెప్తుంటారు, ప్రతిరోజు నీ అప్లైన్ కాల్ చేసి ఎస్ గుడ్ మార్నింగ్ చెప్పి సార్ ఎలా ఉన్నారు ఏంటని మాట్లాడి జస్ట్ ఈ రోజు వర్క్ ఇది ఉంది సార్ అని చెప్పేసి బ్లెస్సింగ్ తీసుకుని వెళ్ళండి అని ఎన్నోసార్లు చెప్పారు. ఎస్ అప్పుడప్పుడు నేను కూడా నా మిస్టేక్ చేస్తున్నా. ఇప్పుడు నాలో మార్చుకోవాల్సింది కూడా ఇదే. నాలో కూడా ఈ తప్పు ఉంది, ఇంకా ఉంది. ఎస్ మై గ్రేట్ అప్లైన్ ఉపేందర్ సార్ కి మాక్సిమం, ఎందుకంటే సారే చేస్తుంటాడు, నేను లేవకముందే నేను మాట్లాడే ముందు సార్ నుంచి కాల్ వస్తుంది, నా నుంచి వెళ్ళేది చాలా రేర్. సో మరి ఇంత ఈ మిస్టేక్ చేస్తున్నాగా నాకు ఇంత సక్సెస్ వచ్చిందంటే దీన్ని సరిదిద్దుకొని గనక నేను నా అప్లైన్ తో నేను సో దీన్ని 100% నేను ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఇంకా గొప్ప సక్సెస్ వస్తుంది. ఎస్ ఇక్కడ ప్రతిరోజు మీ అప్లైన్ తోటి కన్సల్ట్ అవ్వండి, మాట్లాడండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఎస్ అప్లైన్ అనే వ్యక్తి ఎల్లప్పుడూ నీకు సపోర్ట్ గా ఉంటూ నీకు హెల్ప్ చేసి నీ సక్సెస్ కి ఇప్పించే గొప్ప వ్యక్తి మీ అప్లైన్. మీ సిస్టమ్ అప్లైన్ జాయిన్ చేసిన వ్యక్తి కాదు, జాయిన్ చేసిన వ్యక్తి అప్లైన్ కాదు. నీకు ఫీల్డ్ సర్వీస్ మీకు సపోర్ట్ ఇచ్చు మేము నిలబెట్టడానికి మీతో నడిచే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక అప్లైన్, గ్రేట్ అప్లైన్. ఎస్ మరి అలాంటి అప్లైన్ కన్సల్ట్ అవ్వాలా లేదా? ప్రతిరోజు కమ్యూనికేషన్ లో ఉండాలా వద్దా? ఎందుకో తెలుసా? తన నాలెడ్జ్, తన స్కిల్, తన ఎక్స్పీరియన్స్, తన యాటిట్యూడ్, తన లీడర్షిప్ అన్ని 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 ప్రతిదీ నీకు నేర్పిస్తాడు, ప్రతిదీ నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి దాన్ని అందిపుచ్చుకొని సో దాన్ని డూప్లికేట్ చేసి ఆ నాలెడ్జ్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఎస్ మై గ్రేట్ అప్లైన్స్ ఉపేందర్ సార్ నుంచి, టాప్ అప్లైన్ నాగేందర్ సార్ అండ్ రాజేష్ సార్ నుంచి నేను చాలా విషయాలు నాలెడ్జ్ తీసుకున్నాను, స్కిల్స్ చూశాను, యాటిట్యూడ్ చూశాను, ఆ లీడర్షిప్ ని క్యాచ్ చేశాను, వాటన్నిటిని అందిపుచ్చుకున్నా కాబట్టి ఎస్ 100% నేను గర్వంగా చెప్పుకోగలను. సో ఇన్ ఫ్యూచర్ లో ఎస్ ప్రియ శిష్యుడు ఎవరంటే కిరణ్ వల్ల పట్ల రావాలి అని నేను డిసైడ్ అయ్యాను. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకో తెలుసా? ఎందుకు 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 అంటే ఇక్కడ సో అప్లైన్ అనే వ్యక్తి ఈజ్ ద మాస్టర్, ఈజ్ ద గురువు, అనుభవజ్ఞుడు, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, మనకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, మనకంటే ముందడుగులో ఉన్న వ్యక్తి, మనకంటే ముందు చూసిన వ్యక్తి, తన అనుభవంతో తన ఎక్స్పీరియన్స్ తోటి మనకు మంచి కోరుకుంటూ వెల్ విషర్ అన్నమాట, ఒక ఫ్రెండ్ లాగా, ఒక వెల్ విషర్ లాగా, ఒక గురువు లాగా మనకు అన్ని నేర్పించుకుంటూ నీ సక్సెస్ కోసం, నా సక్సెస్ కోసం ముందుండి నడిపించిన వ్యక్తితోటి కన్సల్టింగ్ ఈ కమ్యూనికేషన్ అవ్వడానికి సో ఉన్నట్లయితే మనం సక్సెస్ అవుతామా? అరే మన వీక్ ఉన్న సబ్జెక్టులోనే, మన వీక్ గా ఉన్న సబ్జెక్టే రాకపోతే మనమే గురువు దగ్గరికి వెళ్ళి ట్యూషన్ చెప్పించుకుంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఏది రాదు. జస్ట్ ఒక సబ్జెక్ట్ కోసమే నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి 2 గంటలు 3 గంటలు కూర్చుంటున్నప్పుడు మరి నీ అప్లైన్ నీ కోసం, నీ సక్సెస్ కోసం పాటుపడే వ్యక్తి, మరి నువ్వు జీవితాన్ని మార్చుకోవాలనుకున్న వ్యక్తివి నువ్వు. మరి అలాంటి వ్యక్తి నీ అప్లైన్ తోటి కమ్యూనికేషన్ అవ్వడం, నీ అప్లైన్ తోటి మాట్లాడడం, అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ఒక రోజు అవసరమైతే టైం తీసుకుని ఫుల్ గా స్పెండ్ చేయడం. ఎస్ నా అప్లైన్ ఉపేంద్ర సార్ దగ్గరికి నేను ఇప్పటికి 3-4 టైమ్స్ వెళ్ళాను, వెళ్ళి 2-3 డేస్ ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా గురువు, తన నాలెడ్జ్ ని, తన యాటిట్యూడ్ ని నేను క్యాచ్ చేయాలి, గ్రహించాలి, మొత్తం అందిపుచ్చుకోవాలి. ఎస్ సో ఎవరైతే సిస్టమ్ అప్లైన్ కి సబ్మిట్ అవుతుంది, సింపుల్ గా చెప్పాలంటే సబ్మిట్ యువర్ మెంటర్, సబ్మిట్ యువర్ అప్లైన్. ఎప్పుడైతే మనం ఉంటామో ఎస్ అప్పుడే మనకి సక్సెస్ అనేది మనకు రావటం అవుతుంది. ఎవరైతే సో ఇలా సిస్టమ్ అప్లైన్ కాదని చెప్పేసి ఎవరైతే పక్కకి వెళ్తారో 100% ఫెయిల్యూర్ అవుతారు, 100% ఫెయిల్యూర్ అవుతారు. ఒక గురువులు కాదని చెప్పేసి బయటికి వెళ్ళి నువ్వు సొంతంగా ఎగ్జామ్స్ రాస్తా అంటే ఫెయిల్యూర్ తప్ప పాస్ అనేది ఉండదు. సో ఒక అడుగు నువ్వు ఫెయిల్యూర్ పాస్ అవ్వచ్చేమో కానీ ఎప్పుడు పాస్ అవ్వలేవు. ఎందుకంటే గురువు లేని విద్య మనకు నిలబెట్టదు, గురువు లేని విద్య అనేది నిలబెట్టదు ఫ్రెండ్స్. ఎస్ ఈ గురువు గారి గురించి చెప్పాలంటే ఎస్ నాకు ఇష్టమైన వ్యక్తి షాజహాన్ గారు మాత్రమే మాట్లాడాలి. మరి అలాంటి గ్రేట్ 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 యాటిట్యూడ్ అందుకు పుచ్చుకొని దాన్ని డూప్లికేట్ చేసిన వ్యక్తి. మరి ఇక్కడ సిస్టమ్ అప్లైన్ ని మనం ఫాలో అవ్వకపోవడమే మన 7th ఫెయిల్యూర్. ఎస్ ఫ్రెండ్స్,
మరి ఇప్పుడు చెప్పండి, ఈ 7 పాయింట్స్ అనేది మనం ఎంతమంది రాసుకున్నారు కదా, చెక్ చేసుకోండి. ఎవరిలో ఏ మిస్టేక్స్ ఉన్నాయి, ఈ 7 ఏ మిస్టేక్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 7 ఏ మిస్టేక్ చేస్తున్నాం ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. 100% నాకన్నా గొప్ప సక్సెస్ అవుతారు. నాకన్నా గొప్ప ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన వ్యక్తినే ఫ్రెండ్స్. సో ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నీ మైండ్ సెట్ మారాలి, నువ్వు మారాలి, నీ యాటిట్యూడ్ మారాలి. ఇక్కడ చూడండి, సక్సెస్ ఈజ్ నాట్ షార్ట్ కట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సక్సెస్ అనేది 100% వెస్టేజ్ లో ఉంది. బట్ వెస్టేజ్ లో సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవు. వెస్టేజ్ లో సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవు. ఇండస్ట్రీలో షార్ట్ కట్స్ లేవు. షార్ట్ కట్స్ ఉంది అని అంటే అది కరెక్ట్ ఇండస్ట్రీ కాదు, కరెక్ట్ కంపెనీ కాదు. మరి ఏంటి అంటే సక్సెస్ ఈజ్ లాంగ్ ప్రాసెస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నో షార్ట్ కట్స్, ఓన్లీ లాంగ్ ప్రాసెస్. 2 to 3 years వెస్టేజ్ కి ఇవ్వు. 3 సంవత్సరాల టైం నీకు ఇస్తే 3 తరాల భవిష్యత్తు నీకు ఇస్తుంది. 3 తరాలు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి చెప్పండి, మనం ఎంత చేస్తున్నాం బయట? మన జాబ్, మన లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నాం, బానిసలాగా బానిసత్వం చేస్తున్నాం. కానీ ఇక్కడ హ్యాపీగా ఒక ఎంటర్ప్రీనర్ గా ఒక 3 సంవత్సరాల టైంని వెస్టేజ్కి ఇస్తే, వెస్టేజ్ తిరిగి ఏమిస్తుందంటే నీ కళలు కోరికలు తీర్చుకుంటూ, నీకు ఆర్థిక భద్రత కల్పించుకుంటూ, నీ భావితరాల భవిష్యత్తు 3 తరాల తలరాతను మారిచి నీకు ఒక బంగారు భవిష్యత్తుని, బంగారు బాటనేస్తుందంటే 3 సంవత్సరాల టైం ఇవ్వలేవా? జస్ట్ ఇలా జాయిన్ కాగానే 3 నెలలకి క్రౌన్ అవ్వాలి, ₹1,00,000 రావాలి. వస్తుంది సింగిల్ మంత్ లో. అవర్ గ్రేట్ మెంటర్, టాప్ మెంటర్ బాలా సార్ 16 days సార్, 12 days లో క్రౌన్ డైరెక్టర్ అయిన వ్యక్తి. అంత క్యాపబిలిటీ ఉంటే అవ్వండి, కానీ అది షార్ట్ కట్ కాదు. విత్ టీమ్, రా మెటీరియల్ తోటి అయ్యారు, ఆర్టిఫిషియల్ గా అయింది కాదు. ఫ్రెండ్స్, అండ్ అలాగే చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్యూర్ అవుతుంటారు, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. సో ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్, మన జీవితంలో ఒక భాగం. ఎందుకంటే ఫెయిల్యూర్ లేకపోతే లైఫ్ లేదు. నేను కూడా 2008 నుంచి 2018 వరకు ఫెయిల్యూర్స్ లోనే ఉన్నాను. ఫెయిల్యూర్స్ ప్రతిదీ ఫెయిల్యూరే, ఎక్కడ సక్సెస్ లేదు. అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ అవర్ లైఫ్. మరి ఏం చేయాలి? ఫెయిల్యూర్ వస్తే మనం ఏం చేయాలి అంటే, ఇఫ్ యూ డోంట్ ఫెయిల్ యూ డోంట్ లర్న్. మీరు గనక ఫెయిల్ అవ్వకపోతే నేర్చుకోరు. మీరు నేర్చుకోరు. ఎందుకంటే మనము ఫెయిల్యూర్ నుంచే మనం నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ అవ్వకుండా ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అయితే అది సక్సెస్ అనేది కాదు. కానీ ఫెయిల్యూర్స్ నుంచి నువ్వు నేర్చుకొని, ఆ నేర్చుకున్న దాంట్లోంచి నువ్వు సక్సెస్ వస్తే దట్ ఈస్ ద స్టాండర్డ్ సక్సెస్. ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ చూడండి, ఇఫ్ యూ డోంట్ లర్న్ యూ నెవర్ చేంజ్. ఫెయిల్ అవ్వు, ఆ ఫెయిల్ లోంచి నేర్చుకుంటేనే నువ్వు ఒక మార్పు తీసుకుంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. కానీ సో ఫెయిల్యూర్ లోంచి నువ్వు నేర్చుకోకుండా ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ మారవు, నీ జీవితం మారదు. సో ఇక్కడ కూడా రిజెక్షన్స్ వచ్చాయి, ఫెయిల్యూర్స్ వచ్చాయి, బిజినెస్ డౌన్ఫాల్ అయింది. ఎందుకైంది ఏంటని అక్కడ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని, ఆ నేర్చుకున్న దానికి మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకొని, మళ్ళీ ఒక ట్రాక్ తీసుకొని మళ్ళీ మొదలు పెట్టు. ఆ మార్పు తీసుకో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు. ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. ఫ్రెండ్స్, మరి చెప్పండి, ఇప్పుడు అందరు చాలా మంది ఉన్నారు తెలుసా? ఎవరున్నారు చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. ఫెయిల్యూర్స్ ఎంతమంది ఉన్నారు? మీ సార్, ఐఎమ్ సార్. ఫెయిల్యూర్ చాలా మంది ఉన్నారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఫెయిల్యూర్ పర్సన్స్ అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను హార్ట్ఫుల్ గా. ఎందుకో తెలుసా? మీరు ఏదైతే ఫెయిల్ అయ్యారో, ఎందుకు ఫెయిల్ అయ్యారో అనేది మీరు దాన్ని దాంట్లోంచి మీరు నేర్చుకొని దాన్ని కరెక్షన్ చేసుకోండి, ఒక మార్పు తీసుకోండి. చెప్పాను కదా, ఒక వ్యాపారం చేస్తుంటే మన సక్సెస్ రావట్లేదంటే ఆ వ్యాపారాన్ని మార్చడం కాదు, వ్యాపారం చేసే పద్ధతిని మార్చండి. దట్స్ ఇట్.
ఎందుకంటే అదే వ్యాపారంలో లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ కావట్లేదు, నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు అంటే అది ఆ బిజినెస్ యొక్క తప్పు కాదు. సో వెస్టేజ్ ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు, కళల కోరికలు నెరవేర్చుకుంటున్నారు, నెలకి ₹1,00,00,000 సంపాదించే వ్యక్తులు ఉన్నారు, 50 లక్షలు సంపాదిస్తున్నారు. అలాగే అవర్ గ్రేట్ లీడర్స్ 7 lakhs 4 lakhs కార్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అంతమంది సక్సెస్ అవుతున్నా సో నువ్వు నేను అవ్వట్లేదంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఆ బిజినెస్ లో వెస్టేజ్ లో ప్రాబ్లం లేదు, ప్రాబ్లం నాలో నీలో ఉంది. ఎస్, నాలో నీలోనే ఉంది డియర్ ఫ్రెండ్స్. మరి దాన్ని తీసుకుందాం, మార్చుకుందాం. ఎస్, ఇక్కడ హ్యావ్ టు స్టార్ట్ చేంజ్. ఇప్పటి నుంచి మొదలు పెట్టండి, మార్పును అంగీకరించండి, మార్పును ప్రారంభించండి. ఈ క్షణం నుంచే మార్పును అంగీకరించండి. ఎస్, ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పారు, ఒక వీడియోలో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ ఫ్యూచర్ అంటే ఏంటంటే ఒక మాట, ఒక డైలాగ్ ఉంది, అది మీరు ఎంతమంది తెలుసో తెలియదు, నేను విన్నాను. అది ఏంటంటే నీ ఫ్యూచర్ అంటే ఏంటో అంటే చాలా మంది నా ఫ్యూచర్ అంటే ఒక 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత, 5 years తర్వాత అంటుంటారు. నో. సో తను చెప్పిన గ్రేట్ వర్డ్స్ ఏంటో తెలుసా? నాకు బాగా కనెక్ట్ అయింది. ఎస్, నా ఫ్యూచర్ అంటే ఇక్కడి నుంచి 2 నెలలు, ఇక్కడి నుంచి 3 నెలలు, సారీ ఇక్కడి నుంచి 3 సంవత్సరాలు, లేకపోతే ఇక్కడి నుంచి 2 సంవత్సరాలు, ఇక్కడి నుంచి నెల రోజుల్లో, లేకపోతే రేపో కాదు నా ఫ్యూచర్ అంటే. నా ఫ్యూచర్ అంటే ఈ మినిట్, ఈ క్షణం నేను ఏదైతే మాట్లాడుతున్నా అదే నా ఫ్యూచర్. ఈ క్షణం నేను ఏం చేస్తున్నాను అదే నా ఫ్యూచర్. ఈ క్షణం నేను ఏదైతే అడుగు వేస్తున్నాను అదే నా ఫ్యూచర్. ఎస్, ఈ క్షణంలో నువ్వు తీసుకునే నిర్ణయమే నీ ఫ్యూచర్. ఎస్, మార్పును అంగీకరించండి, మార్పును తీసుకోండి. ఎస్, మార్పును తీసుకోండి, పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండండి. ఎప్పుడు కూడా పాజిటివ్, ఆల్వేస్ బీ పాజిటివ్. ఏది జరిగినా మన మంచికే. ఎస్, అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎస్ బెస్ట్ లర్నర్ గా ఉంటే, బెస్ట్ లర్నర్ గా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయం నీ సొంతం అవుతుంది. 100% విజయం నీ సొంతం అవుతుంది, విజయం నీకు బానిస అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, మరి మార్పు తీసుకుందాం, ఖచ్చితంగా మార్పు తీసుకుందాం. ఆ మార్పు తీసుకోకపోతే ఎస్ మనం సక్సెస్ కాలేం ఫ్రెండ్స్. సో ఈ సమయంలో నేను ఒక మాట చెప్తున్నాను, బ్రతకడానికి మాత్రం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. బ్రతకడానికి మనం బయట ఏదో ఒక పని చేయొచ్చు, ఇప్పుడు అడుగుతున్నాను ఫ్రెండ్స్, వెస్టేజ్లోకి ఎందుకు వచ్చారు? బ్రతకడానికి వచ్చారా? చెప్పండి. ఇక్కడ బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఎస్ సార్ అని టైప్ చేయండి. బ్రతకడానికి వచ్చారు, ఇంకా దేనికి వచ్చారు? బ్రతకడానికి కాకపోతే ఇంకా దేనికి వచ్చారు? ఎస్, హ్యాపీ. షార్ట్ కట్స్ వద్దండి. హ్యాపీ లైఫ్ అనా, లేకపోతే హ్యాపీ లైఫ్ డ్రీమ్సా? బతకడానికి కాదు, బాగా బ్రతకడానికి వచ్చారు సుష్మిత మేడం, రైట్? లైఫ్ చేంజ్ చేసుకోవడం, గొప్పగా బతకడానికి వచ్చాం, బాగా బ్రతకడానికి వచ్చాం, డ్రీమ్స్ కోసం వచ్చాం, రాయల్ లైఫ్ కోసం వచ్చాం, సక్సెస్ లైఫ్ కోసం వచ్చాం. ఎస్ ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తున్నాను, బ్రతకడానికి వస్తే మాత్రం వెస్టేజ్ లో సక్సెస్ రాదు, ఎదగడానికి వస్తే నీకు సక్సెస్ వస్తుంది. ఎస్, 100% బ్రతకడానికి మాత్రమే వస్తే వెస్టేజ్ లో నీకు సక్సెస్ రాదు. ఎదగటానికి వచ్చావా నువ్వు సక్సెస్? నీ జీవితంలో ఎదగాలని నువ్వు కోరుకుంటున్నావా? డెవలప్మెంట్ కోరుకుంటున్నావా? ఎస్, 100% వెస్టేజ్ నిన్ను హక్కున చేర్చుకుంటది. ఎస్, నేను కూడా ఎదగటానికి వచ్చాను, నా జీవితంలో నేను ఎదగటానికి వచ్చాను. సో మా తరతరాల నుంచి ఒక లైఫ్ స్టైల్ అనేది ఉంది. పూర్ మధ్యతరగతి, పేదవాళ్ళిగా ఒక ముద్ర ఉంది. ఎస్, ఆ ముద్రను మార్చుకోవడానికి నేను వచ్చాను. రేపటి తరం భవిష్యత్తు కూడా ఎస్ 100% డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడు నేను ఎదగాలి అని చెప్పేసి నేను వచ్చాను. ఎస్, మరి చెప్పండి ఫ్రెండ్స్, బ్రతకడానికి వస్తే వెస్టేజ్ వద్దు, ఎదగడానికి వస్తేనే వెస్టేజ్ లో సక్సెస్ అవుతాం. ఎస్, మరి ఇలా మనం తీసుకున్నట్లయితే మనం అందరం కూడా సక్సెస్ అవుతాము. సో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతూ విన్నర్స్ అవుతారు. ఎస్, విన్నర్స్ ఎప్పుడు కూడా ఫోకస్ ఆన్ విన్నింగ్. ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఫెయిల్యూర్స్ అనేది ఓన్లీ స్పీడ్ బ్రేకర్స్ మాత్రమే. మరి ఆ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు, మనం వెహికల్ తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కొంచెం స్పీడ్ తగ్గించుకుంటాం, రైట్? కొంచెం స్పీడ్ తగ్గించుకొని మళ్ళీ ఆ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగించుకుంటాం. సో మన ఫోకస్ ఏంటి? మన గమ్యం మీద ఉంటది, మన టార్గెట్ మీద ఉంటది, మన లక్ష్యం మీద ఉంటది, మన డెస్టినేషన్ మీద ఉంటది. కానీ అక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చిందని చెప్పేసి యూటర్న్ తీసుకుని వెళ్ళంగా. ఎస్ ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, నేను నేర్చుకున్న విషయాలు నేను చెప్తున్నాను. విన్నర్ అవ్వాలి అంటే విన్నింగ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. విన్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. మరి డెవలప్మెంట్ కోసం వచ్చాను. ఎందుకు వచ్చాను తెలుసా? నేను ఎదగాలంటే నాకు కావాల్సిన ఆశ ఒక్కటే ఉంటే కాదు, ఆశయం ఉండాలని నేను అనుకున్నాను.
ఎస్, నేను డెవలప్ అవ్వాలంటే, నేను ఎదగాలంటే నాకు కావాల్సింది ఆశ కాదు, ఆశయం ఉండాలి, ఆలోచన కాదు, ఆచరణ ఉండాలి. మరి అలాంటి ఆశయం ఆచరణతో ఉంటే సక్సెస్ అనేది వస్తుందంటే ఎస్, ప్రూవ్ ఇట్. 100% ప్రూవ్ చేసుకున్నాను. ఎస్ ఫ్రెండ్స్, మరి అలాంటి ఆశయంతో అలాంటి ఆచరణలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నేను వెళ్తున్నాను అంటే దానికి అర్థం ఎస్, నేను తీసుకున్న నిర్ణయమే. నేను తీసుకున్న నిర్ణయం నన్ను ఇలా నిలబెట్టింది. ఎస్, ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని నిలబెడుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా ఆలోచించండి, గొప్పగా ఆలోచించండి. జస్ట్ ఇమాజినేషన్, జస్ట్ 2 years లో వెస్టేజ్ లో ఎస్ ఈ లైఫ్ లో ఉండాలనుకుంటున్నాను, ఒక వ్యక్తిని ఇష్టపడండి, ఆ వ్యక్తిలాగా ఉండాలని మీరు డిసైడ్ అవ్వండి. అలా తీసుకున్నట్టయితే ఎస్, 100% మీరు కూడా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. మీరు ఒక వన్ ఆఫ్ ద లీడ్ బై ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్ గా, ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ గా ఉంటారు. సో అలాంటి లీడర్స్, అవర్ గ్రేట్ మెంటర్స్ రాజేష్ సార్ అండ్ నాగేందర్ సార్ అండ్ మై గ్రేట్ అప్లై ఉపేందర్ సార్. ఎస్, వాళ్ళ అడుగు జాడల్లో వాళ్ళు చెప్పే మాటల్లో నేను తీసుకొని నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను కాబట్టి ఈ సక్సెస్ లోకి వచ్చాను. ఎస్, ఎందుకంటే వాళ్ళు విన్నర్స్ కాబట్టి. సో వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు, నేను దాని మీద ఫోకస్ చేస్తున్నాను. సో కాబట్టి నేను కూడా విన్నింగ్ లోనే ఉన్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి. సో పవర్ అకాడమీ జెండా రెపరెపలాడాలి. ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలోనే పవర్ అకాడమీ జెండా రెపరెపలాడాలి. అలాంటి అవకాశం మనం నిలబెట్టే అవకాశం మన చేతికి వచ్చింది. మరి అవకాశం తీసుకొని ప్రతి ఒక్కరం కూడా సో ఈ సక్సెస్ లో భాగంగా మనం నిలబడి ప్రతి ఒక్కరం కూడా కంకణం కట్టుకొని, సో నేను చెప్తున్నాను, వెస్టేజ్ మాల ధరించండి, నాకులాగా వెస్టేజ్ మాల ధరించండి. ఎవ్వరు మాట్లాడి ఎస్ వెస్టేజ్ మాల వేసిందని ఒక ట్రెండ్ సెట్ చేద్దాం. ఎస్, ఆ మాల ఎప్పుడు తీస్తాం తెలుసా? మనకంటూ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ వచ్చి సాటిస్ఫై అయ్యే టైంలో ఎస్ నేను అయ్యాను అనుకున్న లక్ష్యం రీచ్ అయ్యానున్నప్పుడు తీయండి. సో నేను అనుకున్నాను 1,00,000 రూపాయల వరకు వేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు 1,00,000 కాదు, 10 లక్షలు వచ్చేంత వరకు ఆ మాల తీయను. 10 లక్షలు వచ్చేంత వరకు మాల తీయను. అది అయిపోయిన తర్వాత నా టార్గెట్ అంబాసిడర్ అయ్యేదాకా ఆ మాల తీసేది లేదు. మరి అలాంటి గొప్ప లక్ష్యంతో నేను వెళ్తున్నాను, అలాంటి గొప్ప విజన్ తోటి నేను వెళ్తున్నాను. ఎస్, మరి ఈ రోజు ఇలాంటి ప్రెజెంటేషన్ ని, నా వర్డ్స్ ని మీకు సో ఉపయోగపడేలాగా నేను ప్రెజెంటేషన్ చేశాను అనుకుంటున్నాను. మరి ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన మై గ్రేట్ మెంటర్ రాజేష్ సార్కి అండ్ మై గ్రేట్ మెంటర్ నాగేందర్ సార్కి నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. యువర్ కిరణ్ వల్లపట్ల, క్రౌన్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. వావ్, నిజంగా ఎక్సలెంట్ సార్, మైండ్ బ్లోయింగ్, ప్రతి ఒక్కరి హార్ట్ కదిలించింది.